కేసీఆర్ సమగ్ర సర్వే కరెక్ట్ అని చెప్పుకునేందుకే తమ సర్వేపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్, హరీష్, పోచంపల్లి లాంటి గ్యాంబ్లర్లు బీఆర్ఎస్ లో ఉన్నారని విమర్శించారు. మోదీ మీద ఒత్తిడి ఉంటుందనే బీజేపీ వారు కాంగ్రెస్ సర్వే తప్పు అంటున్నారని చెప్పారు. సర్వేలో తప్పు ఎక్కడుందో చెప్పాలని బీసీ నేతలు నిలదీయాలన్నారు. మోదీ పుట్టుకతో బీసీ కాదు, కన్వర్టెడ్ బీసీ అన్నారు రేవంత్. మోదీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీలో కలిపారని చెప్పారు. రాహుల్ ఆదర్శం నిలబెట్టేందుకు, కార్యకర్తగా మిగిలేందుకు సిద్ధమన్నారు సీఎం రేవంత్. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా పదం ఆడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు. నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిడు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా, మీకందరికి ఎందుకు అంటుండు? ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు? జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు? ఇవాళ 2025లో బీసీ లెక్కలు మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటున్నాడు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలలో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చని చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క వేర్చు. ఇవాళ మేము చేసింది తప్పు అంటున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసినప్పుడు, మొత్తం జనగణన చేసినప్పుడు జనగణనలో కులగణన చెయ్యి, ఇల్లు తిరుగు లెక్కలు రాయి. ఆ లెక్క తీసుకొచ్చి ముందర పెట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన లెక్క ఇది, నరేంద్ర మోడీ చేసిన లెక్క ఇది అని రెండింటిని పక్కన పెట్టి చూపించు. బలహీన వర్గాలది ఇప్పటి వరకు లెక్కనే చేయలేదు మిత్రమా. లెక్కలు ఎవరు కూడలేదు, లెక్క ఎవరు కట్టలేదు. లెక్క కట్టండి లెక్కలు తీసుకొచ్చి చూపించి ఈ లెక్క ఇట్లుంది, ఈ లెక్క తప్పు ఉంది అన్నట్టు ఇక మరి చదువుకున్న మా బలహీన వర్గాల మేధావులు ఆలోచన చేయాలి. ఆ జాతికి నాయకత్వం వహించే వాళ్ళు చేయాలి. ఇవాళ ఎంత మనం 42% ఇస్తామన్నాం. ఇవాళ జనాభా లెక్క 56.33% తేలింది. పక్కా లెక్క తీసుకెళ్లి సుప్రీంకోర్టు ముందర పెడితే కోర్టు కూడా ఈరోజు అభ్యంతరం పెట్టడానికి లేదు. ఇవాళ చట్టాన్ని సవరించాల్సిన ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే ఏ రాష్ట్రం, ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ చేయని సాహసోపేతమైన కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేసింది. నా మంత్రివర్గ సహచరులు, నా శాసనసభ్యులు అండగా నిలబడి మంత్రివర్గంలో ఆమోదించి శాసనసభలో దాన్ని తీర్మానం చేసి రేపు చట్టాన్ని చేయబోతున్నాము. ఇంత గొప్ప లక్ష్యం ముందు చిన్న చిన్న ఆరోపణలు చేస్తే వాటి వైపు చూడకండి. ఇంత గొప్ప నిర్ణయం ఈ దేశంలోనే జరగలేదు. తెలంగాణకు తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమో ఇవాళ ఈ దేశంలో ఈ రెండు సమస్యల పరిష్కారం కూడా అంతే ముఖ్యం. అంత శాశ్వతమైన సమస్యను, శాశ్వతమైన పరిష్కారాన్ని ఈరోజు మనం చూసుకున్నాం. అందుకే మిత్రులారా, ఎవరు మాట్లాడినా ఛాలెంజ్ చేయండి. ఏ లెక్క తప్పుందో, ఏ వార్డులో తప్పుందో, ఏ ఇంట్లో తప్పుందో లెక్క చెప్పమని చెప్పు. ఇవాళ రానోళ్ళు బయట ఉన్నారు, వాళ్ళు ఇందులోకి వస్తే వాళ్ళు బీసీలు కావచ్చు, వాళ్ళు ఎస్సీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎవరైనా లెక్క ఆటోమేటిక్గా పెరుగుతుంది. లెక్క కట్టిన వాళ్ళు 3.1% బయట ఉన్నారు. లెక్క కట్టిన వాళ్ళు 96.9% లెక్కలలో. లెక్కలకు వచ్చిన వాళ్ళు దాంట్లోనే శాతం ఇచ్చినాం. లెక్కకు రానోళ్ళు ఇందులోకి వస్తే ఆటోమేటిక్గా బీసీలు పెరగడానికి అవకాశం ఉంటుంది, ఎస్సీలు పెరగడానికి అవకాశం ఉంటుంది, మైనారిటీలు పెరగడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మళ్ళా రెండో విడత ఏదైతే అవకాశం ఇచ్చినామో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జనజీవన స్రవంతిలో కలవండి అని చెప్పండి. మా బలహీన వర్గాల సోదరులకు, సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రశేఖరరావు ఇంటి ముందల, హరీష్ రావు ఇంటి ముందల, తారక రామారావు ఇంటి ముందల మేలుకొలుపు డప్పు కొట్టండి, మేలుకొలుపు డప్పు కొట్టండి. వాళ్ళు లెక్కలకు రాకుంటున్నంత కాలం ఈ లెక్క తప్పని చెప్తారు. వాళ్ళని లైన్లో నించోబెట్టి లెక్కలకు తీసుకురండి, లెక్క కట్టండి. అప్పుడు లెక్క పూర్తిగా తేలుతుంది. లేకపోతే సామాజిక బహిష్కరణ అనే శిక్ష విధించండి వాళ్ళకు. ఇవాళ ఈ బలహీన వర్గాల ఈ జనాభా లెక్కలలో కేసీఆర్ కుటుంబం నమోదు చేయించుకోకపోతే సామాజిక బహిష్కరణ వాళ్ళకు శిక్ష. ఆ సామాజిక బహిష్కరణ చేయడానికి మీరు అందరు సిద్ధమా?
సిద్ధమన్న వాళ్ళు గట్టిగా చెప్పండి, సపోర్ట్ కొట్టి చెప్పండి. ఈ కులగణన సర్వేలో పాల్గొనకపోతే, వివరాలు అందించకపోతే తెలంగాణ సమాజం నుంచి చంద్రశేఖరరావును, తారక రామారావును, హరీష్ రావును సామాజిక బహిష్కరణ చెయ్యాలని ఈ సమావేశంలో నేను తీర్మానం ప్రవేశపెడుతున్నా. మీరు పెద్ద ఎత్తున సపోర్ట్ కొట్టి ఆమోదించండి.